ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. నమస్తే, KCC న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. హోప్ ఐలాండ్ పర్యాటకంగా అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. మార్చి 14వ తేదీన జనసేన ఆవిర్భావ సభ విజయవంతం చేయాలి. మీడియా సమావేశంలో నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ పిలుపు. జిల్లాలో అసాంఘిక కార్యక్రమాల నివారణకు డ్రోన్లతో నిఘా. నూతనంగా 13 డ్రోన్లను ప్రారంభించిన కలెక్టర్ షాన్ మోహన్. మార్చి 12వ తేదీన యువత పోరు కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో యువత తరలి రావాలి. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి కురసాల కన్నబాబు పిలుపు. ఇక వివరాల్లోకి వెళ్తే, హోప్ ఐలాండ్ లో పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జిల్లా SP బిందు మాధవ్, జిల్లా అటవీ శాఖ అధికారి ఏ రవీంద్రనాథ్ రెడ్డి, పోర్టు అధికారి కెప్టెన్ ధర్మశాస్త్ర, అటవీ, పర్యాటక, మత్స్య, మెరైన్ శాఖల అధికారులతో కలిసి హోప్ ఐలాండ్లో పర్యటించారు. కాకినాడ సముద్ర తీరంలో ఉన్న రాష్ట్ర ప్రత్యేక రక్షణ దళం కార్యాలయం నుంచి హోప్ ఐలాండ్కు చేరుకుని అక్కడ ప్రదేశాలను పరిశీలించారు. పర్యాటకం అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలు, హోప్ ఐలాండ్ పరిధి, మడ అడవులు, వన్యప్రాణుల సంరక్షణ, సందర్శకులకు బోటింగ్ సౌకర్యం, ఇతర అంశాలను జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆయా శాఖల అధికారులతో చర్చించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హోప్ ఐలాండ్ ప్రాంతాన్ని పర్యాటక రంగానికి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేయాలని అన్నారు. ఈ పరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా మత్స్యశాఖ అధికారి కె కరుణాకర్ బాబు, ఫారెస్ట్ రేంజ్ అధికారి SSR వరప్రసాద్, సెక్షన్ అధికారి M నాగార్జున, అసిస్టెంట్ టూరిజం అధికారి V త్రిమూర్తులు, వాటర్ ఫీడ్ అసిస్టెంట్ రంగబాబు, పోర్ట్ CI P సునీల్ కుమార్, మెరైన్ పోలీస్ P సురేష్ తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ వేదికగా మార్చి 14వ తేదీన జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభ దేశ చరిత్రలో ఒక చారిత్రాత్మకంగా నిలుస్తుందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్లు తెలిపారు. కాకినాడలో స్థానిక టౌన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. ట్రాఫిక్ భద్రత, త్రాగునీరు, LED స్క్రీన్స్, భోజన వసతి తదితర అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరుగుతుందని అన్నారు. మన తెలుగు భాష గొప్పతనం తెలిసేలా, మన సంస్కృతి ప్రతిబింబించేలా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామని అన్నారు. సభకు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలి రానున్నారని తెలిపారు. ముఖ్యంగా తిరుగు ప్రయాణంలో భోజనానికి ఇబ్బంది కలగకుండా ముఖ్యమైన 4 రహదారుల్లో భోజనం, మెడికల్ తదితర సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సభలో యువతకు, రైతులు, మహిళలు మాట్లాడే అవకాశం కల్పించాలని తమ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశించారని, అందుకు అనుగుణంగా ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, ఎమ్మెల్యేలు పంతం నానాజీ, పచ్చమట్ల ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రానికి ఎంత నష్టం కలిగిందో ఈరోజు పరిపాలిస్తున్నప్పుడు మాకు ఒక్కో సందర్భంలో భయం వేస్తుంది. అంధకారంలో నెట్టేశారు. వ్యవస్థల్ని కేవలం వాళ్ళ జేబు సంస్థలుగా వాడుకొని వాళ్ళకి నచ్చిన విధంగా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. అనేక సందర్భాల్లో కూడా మేము చెప్పుకుంటూనే వచ్చాం, పథకాలు అమలు విషయంలో పారదర్శకంగా నిజాయితీగా చేసుంటే ఎవరికి సమస్య వచ్చేది కాదు.
ఎవరికి ఇచ్చారో కూడా తెలియదు. ఎందుకు పలానా కాలేజీకి ఎక్కువ ఇచ్చారు, పలానా కాలేజీ తక్కువ ఇచ్చారో కూడా తెలియదు. విద్యార్థుల్ని మోసం చేశారు. ఈరోజు విద్యార్థుల గురించి, యువత గురించి మాట్లాడుతున్నారు. సిగ్గుండాలి వాళ్ళకి. విద్యార్థుల్లో ఉన్న ఆందోళన ఈ రోజున కేవలం వైఎస్ఆర్సీపీ సృష్టి. అది వాళ్ళు పరిపాలన చేతగాక ఇంతమంది ఇబ్బంది పెట్టారు. తల్లిదండ్రులు ఈ రోజున హడావడిగా 36,000 కట్టండి లేకపోతే హాల్ టికెట్ ఇవ్వమంటే ఎక్కడి నుంచి తెచ్చుకోగలుగుతారు? ఎందుకు ఆ విధంగా వాళ్ళు వివరించారు? మార్చి 12వ తారీఖు కాదు, ఏ రోజైనా మేము సిద్ధం. ఎప్పుడైనా చెప్పమానండి. యువత గ్రహించే ఇటువంటి ప్రభుత్వం ఉండకూడదనే సార్వత్రిక ఎన్నికల్లో తీర్పిచ్చారు. మొన్న శాసన మండలి పట్టభద్రుల ఎన్నికల్లో కూడా అద్భుతమైన తీర్పిచ్చారు. అసలు భారతదేశ చరిత్రలోనే అటువంటి మెజార్టీలు లేవు. ఆ విధంగా యువత సిద్ధంగా ఉన్నారు. ఇది చాలా పొరపాటు. ఒక మంచి ప్రణాళికతోటి మేము కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా వాటిని ఖచ్చితంగా మేము అధిగమిస్తాం. ఆ కార్యక్రమాలు చేసుకుంటూ ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. ప్రభుత్వంలో మేము సమిష్టిగా కలిసి కూటమిలో భాగస్వాములుగా ఎవరైతే యువత పాపం ఆందోళన చెందుతున్నారో, ఎవరైతే ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా అండగా ఉంటారు. జనసేన పార్టీ ఎప్పుడు కూడా మా క్యాబినెట్ సమావేశాల్లో కానివ్వండి, లేకపోతే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కానివ్వండి, ఉదాహరణకి దుర్గేష్ గారి టూరిజం పాలసీలో మొట్టమొదటిసారి పర్యాటక శాఖానికి ఫస్ట్ టైం ఇండస్ట్రియల్ సెక్టార్గా గుర్తింపు వచ్చింది. ఎందుకంటే పెట్టుబడులు రావాలి, రాష్ట్రానికి అధికంగా మనకి ఈ ప్రాంతానికి రావాలనే ఉద్దేశంతో మొదటిసారి ఇండస్ట్రియల్ సెక్టార్ కేటగిరీ కింద మనం గుర్తింపు తీసుకొచ్చాం. సో ఆ విధంగా మేము ఆదుకుంటాం, కానీ ఒక ప్రణాళికబద్ధంగా ఆదుకుంటాం. అందులో ఏమాత్రం కూడా మేము వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ న్యాయం చేసే విధంగా కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నటువంటి ప్రధానమైనటువంటి మంత్రిత్వ శాఖల్ని ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు కానీ, మరో పక్కన నాదెండ్ల మనోహర్ గారు కానీ చేపట్టడం, వాటి ద్వారా పేద ప్రజలకు మరింత చేరువుగా ప్రభుత్వ పథకాలని, లబ్ధిని అందించే విధంగా కృషి చేయడం, ఇవన్నీ చూసుకుంటే ఇన్నాళ్ళ ఈ ప్రయాణం ఒక అద్భుతమైనటువంటి ప్రయాణంగా, ముఖ్యంగా ఏ లక్ష్యం కోసం అయితే పనిచేస్తా ఉన్నామో ఆ లక్ష్య సాధన దిశలో ఇవాళ అధికారంలోకి రావడం, వచ్చిన తర్వాత మనం గతంలో ఏం చెప్పామో ఆ మాటలు మర్చిపోకుండా వాటిని పేద ప్రజలకు చేరువుగా తీసుకెళ్ళడానికి చేసే ప్రయత్నం, వీటన్నిటిని కలుపుకుంటే ఈ ఆవిర్భావ దినోత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆవిర్భావ దినోత్సవంలో మనం చేసినటువంటి జర్నీ ఎంతగా కొనసాగింది, ఇప్పుడు మనం వే ఫార్వర్డ్ ఏంటి, మనం ముందుకు ఎలా వెళ్ళాలి, ఏ రకంగా వెళ్ళబోతున్నాం, మనకున్నటువంటి మిగిలిన 4.5 సంవత్సరాల పదవీ కాలంలో ప్రస్తుతానికి ఈ పదవీ కాలంలో మనం జనసేన పార్టీ తరఫున ఏ విధంగా మరింత పేద ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి, అదేవిధంగా కూటమిలో భాగస్వామిగా ఒక పక్కన తెలుగుదేశం పార్టీ, మరో పక్కన భారతీయ జనతా పార్టీల యొక్క ఆలోచన సరళితోటి సమ్మిళితమై ఏ రకంగా ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనలతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాం. ఆ రోజు జరిగేటువంటి ఆ కార్యక్రమానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి సంబంధించి అందరికీ దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. తద్వారా రాబోయే రోజుల్లో ఆ కార్యాచరణ ఏ రకంగా ఉండబోతుంది, ఏ రకంగా మేము కార్యక్రమాలు నిర్వహించుకోబోతున్నాం అనేటువంటి విషయాన్ని కూడా తెలియజెప్తారు. మొత్తంగా ఇవాళ అనేక కమిటీలు ఏర్పడ్డాయి. ఈ కమిటీల ద్వారా ఈ సభని అద్భుతమైనటువంటి అద్వితీయమైనటువంటి విజయంగా సాధించే విధంగా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించదలుచుకున్నాం. ఈ కమిటీలందరికీ కూడా దిశానిర్దేశం చేస్తున్నారు మనోహర్ గారు. రోజు ఈ కమిటీల తరఫున మాట్లాడటం, వారి వారి బాధ్యతను వారికి తెలియజెప్పడం, అదేవిధంగా మొత్తం అందరం కలిసి శాంతియుతంగా, అదే సందర్భంలో పూర్తిగా భద్రతా ప్రమాణాలను పాటిస్తూ ఎక్కడా కూడా ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా, రావడం ఎంత ఉత్సాహంతో వస్తారో తిరిగి వెళ్ళటం కూడా అంతే ఉత్సాహంతో వెళ్ళే విధంగా ఏ రకంగా మనం మన యొక్క కార్యక్రమాన్ని చేపట్టాలనేటువంటి దానికి ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికని మనోహర్ గారు సిద్ధం చేశారు. జిల్లాలో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖకు 24 లక్షల రూపాయల విలువ గల 13 అత్యాధునిక డ్రోన్లను అందించడం జరిగిందని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో నూతనంగా సమకూర్చిన 13 డ్రోన్ల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ అధ్యక్షత వహించగా కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ బిందు మాధవ్ కలెక్టర్ షాన్ మోహన్లు మీడియాతో మాట్లాడారు. రీసెంట్గా జరిగిన రివ్యూస్లో టెక్నాలజీని లెవరేజ్ చేసుకొని సర్వీస్ డెలివరీ బెటర్ చేయాలి,
దానిలో భాగంగా పోలీస్లో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ సిటిజన్స్ ఏదైతే మేము ఎన్ష్యూర్ చేయడానికి స్టెప్స్ తీసుకుంటున్నామో దానిలో సీసీ కెమెరాస్ అండ్ డ్రోన్స్ యూజ్ చేసి ఇంకా బెటర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ సిటిజన్స్ ఎన్ష్యూర్ చేసుకునేలాగా స్టెప్స్ తీసుకోమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే కాకినాడ డిస్ట్రిక్ట్లో డ్రోన్స్ ఇంకా ఎక్కువ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో కలెక్టర్ సార్ని రిక్వెస్ట్ చేసి త్రూ సిఎస్ఆర్ ఒక 13 డ్రోన్స్ వర్త్ 25 lakhs ప్రొక్యూర్ చేయడం జరిగింది. అవన్నీ ఈ రోజున కలెక్టర్ సార్ చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేసి ఈ రోజున డిస్ట్రిక్ట్లో ఇండక్ట్ చేసుకున్నాము. వీటినన్నింటినీ ఇండక్ట్ చేసుకొని రేపటి నుంచి యూటిలైజ్ చేయడం ద్వారా విజిబుల్ పోలీసింగ్ అండ్ ఇన్విజిబుల్ పోలీస్ అనే సూత్రాన్ని ముందుకు తీసుకెళ్తూ సిటిజన్స్కి ఇంకా సర్వీస్ డెలివరీ బెటర్గా చేయగలుగుతామని, అట్లనే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ పీపుల్ ఇన్ జనరల్, పర్టికులర్లీ ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ కోసం వీటన్నిటిని ఉపయోగిస్తామని అందరికీ తెలియజేస్తాం. ఈ నెల 12వ తేదీన వైసీపీ చేపట్టిన యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పెద్ద సంఖ్యలో యువత తరలి రావాలని వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కురసాల కన్నబాబు పిలుపునిచ్చారు. కాకినాడ వైద్యనగర్లో గల కురసాల కన్నబాబు క్యాంపు కార్యాలయంలో యువత పోరు కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా కురసాల కన్నబాబు పార్టీ నాయకులతో కలిసి యువత పోరు కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కురసాల కన్నబాబు మాట్లాడుతూ 12వ తేదీన నిర్వహిస్తున్న యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ నియోజకవర్గం వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కాలేజీల అకౌంట్లో డబ్బులు వేస్తూ ఉంటారు. కాలేజీలు మాకు డబ్బులు రాలేదు అని విద్యార్థుల్ని బెదిరిస్తున్నారు. రేపు హాల్ టికెట్లు ఇస్తారో లేదో, పరీక్షలు కూర్చొని ఇస్తారో లేదో అన్నంత భయభ్రాంతుల్లో విద్యార్థులు ఉన్నారు. అదేవిధంగా మేము వస్తే మెగా డిఎస్సి తొలి సంతకం అన్నాడు, ఇవాళకి అతిగతి లేదు. మేము వస్తే నిరుద్యోగ భృతి ఇస్తాను 3,000 రూపాయలు అన్నారు, ఇవాళకి అతిగతి లేదు. ఇంత దుర్మార్గంగా ప్రతి వర్గాన్ని వంచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు కేవలం అధికారమే పరమావధి తప్ప ఇంకేమీ లేదని ప్రతిసారి నిరూపిస్తూ ఉన్నారు. వీటితో పాటు ఈ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా 17 మెడికల్ కాలేజీలని గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నిర్మాణం చేపడితే 5 కాలేజీలు నిర్మాణం పూర్తయి అడ్మిషన్ కూడా ప్రారంభమైతే పూర్తయిన పులివెందుల కాలేజీతో సహా అన్ని కాలేజీలను కూడా గాలికి వదిలేసి ఇవాళ ప్రైవేటు పరం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నారు. మేము అడుగుతున్నాం, ఈ రాష్ట్రంలో ప్రభుత్వ విద్య వైద్యం పట్ల మీకెందుకంత అశ్రద్ధ, మీకెందుకింత చులకన, పూర్తిగా వ్యాపారంగా దీన్ని మలచాలని ఎందుకు అనుకుంటున్నారని. ఈ పీపీపీ మోడల్ అని చెప్పి ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలని అస్తవ్యస్తం చేస్తున్నారు. మాకు మెడికల్ సీట్లు వద్దని కేంద్రానికి లేఖ రాసిన తొలి ముఖ్యమంత్రిగా ఈ దేశంలో ఆయనకే ఆ ఖ్యాతి దక్కింది. ఎవరైనా పేదలకి మంచి జరుగుతుంటే అడ్డుకుంటారా? పేదలు బాగా చదువుకుంటే వార్చలేనితనం ఉంటుందా? కానీ ఈ రెండు కూడా ఇవాళ ఈ సర్కారులో కనబడుతున్నాయి. అందుకే కూటమి సర్కారుకి వ్యతిరేకంగా రేపు 12వ తేదీన కలెక్టరేట్ల వద్ద పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తున్నాం. ర్యాలీ నిర్వహించి కలెక్టర్లకి విజ్ఞాపన పత్రాలు ఇస్తాం. దీంట్లో వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు, విద్యార్థుల తల్లిదండ్రులు, యువత విద్యార్థులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని కూడా ఈ సందర్భంగా చెప్తూ, ఇప్పుడే కాకినాడ రూరల్లో మా నాయకులందరితో కలిసి వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో యువత పోరు ఈ పోస్టర్ని ఆవిష్కరించాం. తప్పకుండా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వానికి చేస్తున్న ఈ అలక్ష్యానికి నిరసన తెలియజేయాల్సిందిగా మేము చెబుతూ, రవాణా రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న లారీ డ్రైవర్ల సేఫ్టీ డ్రైవింగ్ కోసం ప్రమాదాల నివారణలో భాగంగా వారికి నిర్వహించిన కంటి పరీక్షలో కళ్ళజోళ్లు అవసరమైన వారికి సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా అందిస్తున్నట్లు ఉప రవాణా కమిషనర్ శ్రీధర్, సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ తెలిపారు. కాకినాడ ఆర్టీఓ కార్యాలయంలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ సౌజన్యంతో లారీ డ్రైవర్లకు కళ్ళజోళ్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ అధ్యక్షత వహించగా డీటీసీ శ్రీధర్ ముఖ్య అతిథిగాను, సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ విశిష్ట అతిథిగాను, ఆర్టీఓ జీవి శివారెడ్డి గౌరవ అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఇటీవల లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరంలో కళ్ళజోళ్లు అవసరమైన 60 మంది లబ్ధిదారులకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ అందించిన కళ్ళజోళ్లను డీటీసీ శ్రీధర్, ఆర్టీఓ శివారెడ్డి, సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్, సభ్యులు మేక లక్ష్మణరావులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీటీసీ శ్రీధర్ మాట్లాడుతూ సానా సతీష్ బాబు ఫౌండేషన్ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ మాట్లాడుతూ ఫౌండేషన్ ద్వారా కాకినాడ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దాసరి శ్రీనివాసరావు, ఫౌండేషన్ నాయకులు కెవి సత్యనారాయణ, న్యూటన్ ఆనంద్, పిడక శేషు, చలపతి శేషు, స్పోర్ట్స్ శ్రీను, రవాణా శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. డ్రైవర్స్ ఒక 600 మందికి కళ్ళు టెస్టులు కూడా నైనా కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో చేయడం జరిగింది. దాంట్లో ఒక 60 మందికి డ్రైవర్స్కి కళ్ళజోళ్ళు పడినాయి. ఆ కళ్ళజోళ్ళు ఉచితంగా ఇవ్వాలనే ఉద్దేశంతో మేము రవాణా శాఖ కాకినాడ ఉప కమిషనర్ కార్యాలయం తరఫు నుంచి మన సానా సతీష్ కుమార్ ఫౌండేషన్ సభ్యుల్ని చెప్పడం జరిగింది. ఇలా ఉందంటే వాళ్ళు వెంటనే అంగీకరించి డ్రైవర్స్కి మేము తప్పకుండా చేస్తామని ఆ ఫౌండేషన్ ద్వారా ఆయన 27,000 రూపాయలని వాళ్ళే భరించారు. సో ఆ రకంగా 60 మందికి కూడా కళ్ళజోళ్ళు రావడం జరిగింది. ఈరోజు ఉప రవాణా కమిషనర్ గారు మరియు సానా సతీష్ ఫౌండేషన్ సభ్యులుగా డ్రైవర్స్ అందరికీ కూడా ఈ అందజేయడం జరుగుతుంది. ఇంకా దీనికి దగ్గర నుంచి చేసిన ముఖ్య అతిథిగా చేసిన మన కాకినాడ ఉప రవాణా కమిషనర్ శ్రీధర్ గారికి, అలాగే మా ఆర్టీఓ శివారెడ్డి గారికి, అట్లాగే ఈ కార్యక్రమానికి ఎంతో పెద్ద మనసుతో అంగీకరించిన సానా సతీష్ ఫౌండేషన్ చైర్మన్ మరియు మెంబర్స్ అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఇలా కాకుండా ఇది ఒక పీరియాడికల్గా మీ అసోసియేషన్స్ అందరూ కలిసి ఈ రెగ్యులర్గా ఉండే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం, రెగ్యులర్గా ఉండే మీ హెల్త్ చెకప్స్ చేసుకోవడం, తద్వారా మీకు వచ్చే అనారోగ్యాలన్నింటినీ కూడా దృష్టిలో తీసుకొని ఎప్పటికప్పుడు వైద్యం తీసుకోవడం అనేది చాలా ప్రధానంగా చేయాల్సి ఉంటుంది. మనం చాలా చోట్ల కూడా వింటుంటాము. ఒక ఆర్టీసీ బస్ నడుస్తూ మీరు కూడా అందరూ పేపర్లు కూడా తీసుకుంటారు. రైల్వే డ్రైవ్ చేస్తూనే డ్రైవింగ్ స్టీరింగ్ దగ్గర కూర్చొని ఆయనకి హార్ట్ అటాక్ ఆయన రోడ్డు పక్కకి తీసి ప్రజలు చేసి ఆయన అక్కడే సరిపోతుంది. వీటన్నిటికి కారణం ఏంటంటే మేజర్గా స్ట్రెస్. ఒక డ్రైవర్ అయినా కిలోమీటర్లు కొద్ది మన టీవీ9లో కూడా వచ్చాం. ఒక రోజుకి 400 నుంచి 500 కిలోమీటర్లు డ్రైవింగ్ చేయాలి. సరే సరైన ఫెసిలిటీస్ లేకుండా లారీ పడిపోతాం. లేకపోతే అక్కడ ఉండే మరొకర ఫెసిలిటీస్ అయితే వాళ్ళు ట్రావెల్ చేయడం జరుగుతుంది. హెల్త్ అనేది యాక్చువల్గా ఇదే ఎక్కువ డ్రైవింగ్ చేయడం, ఎక్కువగా దూరంగా ఉండటం, భోజనం సరైన అన్ని విషయాల్లో నేను చేసేవారు. కానీ ఫౌండేషన్ స్టార్ట్ చేసాక ఆయన పేరు ఇప్పుడు వస్తుంది. కానీ చాలా ఎక్కువ సర్వీస్ మాత్రం కానప్పుడే చేశారు. కానీ యాక్చువల్గా అంటే ఎడ్యుకేషన్ మామూలుగా వైద్యంగా కూడా చాలామంది నిరుపేదలకి చాలా విధంగా మేము చాలాసార్లు చేసాము. మన సార్ అడిగినట్టుగా ఇలాగా పర్సన్ అంటే వెంటనే ఏమనుకుంటాను వెంటనే సార్కి ఏమంటే చేయమన్నారు. సార్ సతీష్ బాబు గారు రాజ్యసభ మెంబర్ అయ్యాక మన కాకినాడ కూడా చాలా విధాలుగా ఆయన అభివృద్ధికి చేస్తున్నారంటే రేపు అన్నాడు ఫ్యూచర్లో సాధారణ ఫౌండేషన్ ద్వారా మీ అందరూ లారీ డ్రైవర్స్కి భారతీయులకి ఏ పరంగా ఎవరుకున్నా మన సార్తో ఎవరైనా చెప్తారని మేము కంపల్సరీ ఫౌండేషన్ ద్వారా హెల్ప్ చేస్తామంటే మేము ఫౌండేషన్ చారిటీ అన్నది ఎడ్యుకేషన్ పరంగా స్పోర్ట్స్ పరంగా కూడా అన్ని విధాలు. గత వైసీపీ ప్రభుత్వం యువతను దారుణంగా మోసం చేయడం జరిగిందని టీడీపీ పాలక మండలి సభ్యులు జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలు మోసం చేసినందుకు చిత్తుగా ఓడిపోవడం జరిగిందని అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ అనేది తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు, గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇవ్వడం జరిగిందని అన్నారు. గత ప్రభుత్వంలో విద్యా దీవెన గొప్పలు చెప్పుకోవడం జరిగిందని, 4,271 కోట్ల బకాయిలు పెట్టి యువతను రోడ్డుపాలు చేయడం జరిగిందని అన్నారు. వైసీపీ చేసిన బకాయిలు చెల్లిస్తూనే యువతకు ఫీజు రియంబర్స్మెంట్ కూటమి ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుందని అన్నారు. మెగా డిఎస్సితో యువతకు ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని అన్నారు. తెలుగుదేశం నాయకులు జిల్లాని నిరుకుర్తి వెంకటేశ్వరరావు, డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. ఈరోజు వారు చెప్పేదాన్ని చూసుకుంటే ఎక్కువగా ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడారు. ఫీజు రియంబర్స్మెంట్ అన్నది కేవలం ఎప్పటి నుంచో వస్తున్నటువంటి సందర్భం. ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వంలో రావడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు వాస్తవాలు కన్నా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దానికి పేరు మార్చి విద్యాదేవాలని కొత్తగా ఏదో ఆయనే సృష్టించి
ఒక నూతన పథకాన్ని విద్యార్థి లోకాన్ని ఆదుకోవడానికి ఇచ్చినట్టుగా గొప్పలు చెప్పుకున్నాం. సరే, కానీ ఆ చెప్పుకోవడం విధానంలో ఆయన ఏం చేశాడు అన్న చూసుకుంటే 4,271 కోట్ల రూపాయలు ఈ విద్యాదీవెన అనే కార్యక్రమాన్ని బకాయిలు పెట్టి విద్యార్థులను ఆందోళనకు గురి చేసి, అది కూడా ప్రతి విద్యార్థి కూడా అవమానం పాలై, ఎందుకంటే ఫ్యూచర్ ఎప్పుడైతే ఈ విద్యాదీవెన కార్యక్రమం బకాయి ఉందో స్కూల్ యాజమాన్యాలు వాళ్ళు ఇబ్బంది పెట్టారు. ఆన్ టికెట్లు ఉన్నాను పరీక్షల టైంలో అసలే టెన్షన్గా ఉండేటటువంటి పరిస్థితి వాతావరణం ఉంటుంది ప్రతి విద్యార్థికి ఈ పరీక్షలలో. దానికి మరింత ఒత్తిడి, ఆల్ టికెట్ ఇవ్వడం, ఇస్తాను ఇవ్వడం, చాలామంది అయితే పుత్తులు తాకట్లు పెట్టి అక్కడ ఫీజు అది కట్టి, ఈ విద్యార్థుల ఫీజు ఏదైతే ఉందో దాన్ని యాజమాన్యానికి కట్టి ఆల్ టికెట్లు తీసుకున్నటువంటి సందర్భాలు. యువతకు 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేటటువంటి అవకాశాలు కల్పిస్తున్నటువంటి ఈ ఎన్డీఏ ప్రభుత్వం అంటే నువ్వు ప్రతి ఎవరి జనవరికి 1వ తారీఖుకి కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి, సార్ జాబ్ క్యాలెండర్ కాదు, సమ్మర్ క్యాలెండర్ ఇచ్చింది. ఈ 5 జనవరి ఇవి కూడా పాపం విద్యార్థులు ఆశగా ఎదురు చూస్తారు. ఇవ్వకపోతే ఈ సంవత్సరం అంటే ఈ సంవత్సరం తడు అని చెప్పేసి ఏ రోజు ఇవ్వకుండా మోసం చేశారు. ఈవేళ బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అంచెలంచెలుగా ఇంకా 9వ మాసం గడుస్తున్నటువంటి సందర్భంలో 9 మాసాల్లోనే ఎన్నో కార్యక్రమాలు యువతను ఆదుకునేటటువంటి విధానంలో వారి కార్యక్రమాలు రూపొందించుకుంటూ ముందుకెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వం మీద నిరసన తెలియజేయడానికి నీకు సిగ్గు శరం లేదా? సరే, ఏం ముఖం పెట్టుకుని ఒకసారి వెనక్కెళ్ళు. నీ పాలన నువ్వు యువశక్తికి ఏం చేయగలిగావు? స్వయం సమృద్ధి చెందడానికి ఏమైనా వాళ్ళకి ఏమైనా ఇన్సెంటివ్స్ ఇచ్చావా? లేకపోతే పరిశ్రమలు పెట్టుకోవడానికి అవకాశం కల్పించావా? వైసీపీ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన తలపెట్టిన యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దవులూరు దొరబాబు పిలుపునిచ్చారు. పెద్దాపురం వైసీపీ కార్యాలయంలో యువత పోరు కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో దవులూరు దొరబాబు ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ నాయకులతో కలిసి యువత పోరు కార్యక్రమం పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం దొరబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. పెద్దాపురం వైసీపీ కార్యాలయంలో యువత పోరు కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో దవులూరు దొరబాబు ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ నాయకులతో కలిసి యువత పోరు కార్యక్రమం పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం దొరబాబు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. మార్చి 12 బుధవారం నాడు మన కాకినాడ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మా పెద్దాపురం నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలు, తల్లిదండ్రులతో కలిసి వెళ్ళడానికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా యువత పోరు పోస్టర్ రిలీజ్ చేయడం, అలాగే బుధవారం అందరం కూడా భారీ ర్యాలీతో వెళ్ళి ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంపై నిరసన గలం వినిపించడానికి మేము అందరం వెళ్తా ఉన్నాం. ఆ కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొనాలని ఈ పెద్దాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మేము కోరుకుంటూ, మీ అందరికీ తెలుసు ఆ రోజు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేదవాళ్ళందరూ చదువుకోవాలని ఫీజు రియంబర్స్మెంట్ ప్రోగ్రాం పెట్టినటువంటి మొట్టమొదటి నాయకుడు. అలాగే తెలుగుదేశం మరలా అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని తూట్లు
చేయగా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా 2 అడుగులు వేసి ఈరోజు 93% విద్యార్థులకి న్యాయం చేయడం జరిగింది. మళ్ళా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు నాడు నేడు స్కూల్స్ లేవు. అలాగే ఈరోజు ఇంగ్లీష్ మీడియం స్కూల్ రద్దు చేయడం జరిగింది. అలాగే విద్యా దీవెన, వసతి దీవెన ఇవన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు రద్దు చేయడం జరిగింది. అలాగే పిల్లలు చదువుకోవడానికి కూడా ఈరోజు విద్యా దీవెన అనే కార్యక్రమంలో ఉన్నటువంటి డబ్బులు ఇవ్వకుండా ఈరోజు విద్యార్థుల యొక్క చదువులతో ఈరోజు చెలగాటమాడుతూ ఉన్నారు. అలాగే గత అధికారంలో రావడానికి ఆ రోజు ఎన్నో దొంగ హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలో భాగంగా 20 లక్షల ఉద్యోగాలు లేదా ప్రతి నిరుద్యోగినికి కూడా ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వడం అనడం జరిగింది. దానికి ప్రతి సంవత్సరం కూడా 7,200 కోట్ల రూపాయలు ఆ రోజు ఇవ్వడం జరిగింది. గత బడ్జెట్ లో పెట్టలా, ఈ సంవత్సరం బడ్జెట్ లో పెట్టకుండా ఈ రోజు నిరుద్యోగులను కూడా మోసం చేయడం జరిగింది. అలాగే ఇందాక చెప్పినట్టుగా మెడికల్ కాలేజీలను కూడా ఈరోజు ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు. వాటిని ఆపాలని మా డిమాండ్తో మేము అందరం కూడా కలిసి వెళ్తున్నాం మీ అందరికీ తెలియజేసుకుంటూ, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా విద్యార్థులకి మళ్ళా నిరుద్యోగులందరికీ కూడా మళ్ళా మంచిగా ఉంటుందని తెలియజేసుకుంటూ ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తలకు స్వాగతం. పిఠాపురం నియోజకవర్గ ప్రజలు చూపించిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞతగా కొణిదెల పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆవిర్భావ సభ పార్టీ ప్లేనరీ సమావేశాన్ని పిఠాపురంలోనే నిర్వహిస్తున్నారని, ఇక్కడ జరగబోయే సభ దిశానిర్దేశం చేసేది గానీ కాకుండా చరిత్రలో నిలిచిపోనున్నదని జనసేన పార్టీ జాతీయ మీడియా ఇన్ఛార్జ్, టిడ్కో కార్పొరేషన్ చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్, జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ ప్లీనరీ పనులను పరిశీలించడానికి ఏలూరు పోలీస్ సర్కిల్ ఐజీ అశోక్ కుమార్, వేములపాటి అజయ్ కుమార్, మరెడ్డి శ్రీనివాస్ కలిసి ప్లీనరీ సభ ప్రాంగణాన్ని పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్లీనరీ సమావేశానికి సంబంధించి భద్రత విషయమై కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్, పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్తో ఐజీ అశోక్ కుమార్ చర్చించారు. ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాస్, వేములపాటి అజయ్ కుమార్, ఐజీ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గతంలో జరిగిన సభల్లో మచిలీపట్నం ఇప్పటివరకు ఒక రాజకీయ పార్టీ చరిత్రలో జరిగిన సభల్లో అంత ఆ రోజున సార్ 4 గంటలకి విజయవాడలో ప్రారంభమైతే 10:30 కానీ సభాస్థలకు చేరలేకపోయారు. 10:30 నుంచి కూడా 1 గంటన్నర వరకు కూడా సభ సాగింది. లక్షలాది అంటే రమారేమో 3 లక్షల పైబడి జనం కనీసం మీటింగ్ ప్రాంతంలో అలా నిలబడే ఉన్నారు. మరిన్ని లక్షల మంది రోడ్డు మీద ఉన్నారు. అటువంటి సభ పెద్దలంతా చెప్తూ ఉన్నారు. 2 సందర్భాలు లాంటి ఇండియాలో జరిగి, ఒకసారి ఇందిరాగాంధీ గారికి జరిగింది, ఒకసారి పవన్ కళ్యాణ్ గారికి జరిగింది. ఈరోజు ఈ సభ యొక్క ప్రత్యేకత ఏంటంటే అధికారంలో లేనప్పుడే మేము అటువంటి సభలు నిర్వహించాం. ఈవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఈ ఆవిర్భావ సభ జరగబోతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా ఇంతటి ఘనమీజ ఇచ్చినట్టు ఈ పిఠాపురాన్ని ఒక్కసారి చూసిపోవాలనేటువంటి ఆతృతతో ఈవేళ మొత్తం జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, జన సైనికులు అందరూ కూడా ఊళ్ళూరుతున్నారు. అటువంటి నేపథ్యంలో జరుగుతున్న ఈ సభకి చాలా ప్రత్యేకత సంతరించుకుంది. దీనికి నభూతో నభవిష్యత్తుగా రీతిలో ఈ సభ జరగబోతుంది. మా భయం వల్ల కూడా వచ్చిన వారికి కనీసం ఒక గుక్కుడు నీళ్లు, మంచినీళ్ళు ఇచ్చి వారికి ఏమైనా ఇతరత సౌకర్యాలు కలిగించాలని దృష్టి పెట్టాం. జనసేన పార్టీ కూడా ఎప్పుడు జన సమీకరణ చేయవలసిన అవసరం ఉండదు. వచ్చిన వారిని సాధారణంగా స్వాగతం పలికి వారిని అందరినీ కూడా జాగ్రత్తగా తిరిగి వెళ్ళే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరొక్కసారి ఇంత ఘనమిచ్చినటువంటి పిఠాపురానికి మా కృతజ్ఞతాపూర్వకంగా ఈ సభ జరుగుతుందని చెబుతూ జన సైనికులందరూ కూడా జాగ్రత్తగా వచ్చి మళ్ళీ అదే జాగ్రత్తగా ఇంటికి తిరిగి వెళ్ళాలని మనపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక రకంగా చూస్తే ఇది చాలా పెద్ద పండగ వాతావరణంలో ఈ సభ జరగబోతున్నది. ఇప్పుడే మీరు చూస్తున్నారు, అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతున్నది. ఐజీ గారు వచ్చిపోయారు, వాళ్ళు కూడా సూచనలు ఇస్తున్నారు. అన్ని సూచనలు పాటిస్తారు ఇక్కడ నిర్వాహకులు. మేము అప్పీల్ చేసేది ఒకటే, సభ బాగా జరుగుతుంది. ఖచ్చితంగా కూడా పిఠాపురం ప్రజలందరూ కూడా దీన్ని వాళ్ళు వెల్కమ్ కమిటీ అంటే నన్ను అడిగారు, వెల్కమ్ కమిటీ ఎట్టుండాలంటే పిఠాపురం మొత్తం నియోజకవర్గం ఒక వెల్కమ్ కమిటీ అని చెప్పారు.
ప్రతి ఒక్క పల్లె, ప్రతి ఒక్క వాడ, ప్రజలందరూ కూడా ఇక్కడ వచ్చే ప్రజల్ని వాళ్ళు ఆహ్వానిస్తున్నారు మనసారా. అందరూ కూడా రకరకాల ప్లాన్ చేసి మేము సైతం అని చెప్పి మాకు తోచింది మేము చేస్తాం వచ్చిన వాళ్ళందరికీ అంటున్నారు. సో సభ బాగా జరుగుతుంది. ఈ సభ మాత్రం కనీవిని రీతిలో జరగబోతున్నది, బ్రహ్మాండంగా ఉంటుంది. మాకు ఈ సభ రాబోయే రోజుల్లో పార్టీని పటిష్టపరచడానికి దోహదపడుతుంది. దిశానిర్దేశం మా ప్రెసిడెంట్ కళ్యాణ్ గారు ఇవ్వబోతున్నారు. మున్ముందు ఈ రాష్ట్రానికి మా జనసేన పార్టీయే ముఖ్యమైన భూమిక పోషించబోతుంది. కాబట్టి ఈ సభ చరిత్రలో ఒక ఘట్టంగా మిగిలిపోతుందని చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మా కోరికల్లా జాగ్రత్తగా రండి, మరి అదే జాగ్రత్త వెనక్కిపోండి. సేఫ్గా వచ్చి మళ్ళీ సేఫ్గా వెళ్ళిపోతే అది నిజంగా కూడా మాకు సంతోషం కలుగుతుందని పదే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. అదే మెసేజ్ మళ్ళీ కూడా మేము ప్రతి ఒక్క జన సైనికుడికి, వీరమహిళకి, నాయకులకి అందరికీ చెప్తున్నాం. మీరు తీసుకొచ్చే ప్రజల్ని బాధ్యత వహించి మరి అదే బాధ్యతతో తీసుకురావడమే కాకుండా వెనక్కి తీసుకుపోయే బాధ్యతగా తీసుకోవాల్సిన బాధ్యత నాయకుల మీద అంతా ఉంది. కాబట్టి ప్లానింగ్ సరిగ్గా చేసుకొని జాగ్రత్తగా రండి. కొత్త పార్కింగ్ ప్లేసెస్ చాలా రాష్ట్రం నలుమూల నుంచి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బస్సులు, కార్లు, ఈ 2 వీలర్స్, ఆటోస్కి సఫిషియెంట్ పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయడము, వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఎటువంటి ఇష్యూస్ లేకుండా గ్యాలరీస్లోకి పంపించడానికి ఏర్పాట్లు, సభకు వచ్చే విఐపీస్కి పాస్ హోల్డర్స్కి వాళ్ళకి స్మూత్గా లోపలికి వెళ్ళేటట్టు ప్రోగ్రామ్స్, డిప్యూటీ సీఎం గారు వచ్చే హెలిప్యాడ్ కానీ వారు ఎలా వస్తారు వెళ్తారు, ఇవన్నీ కూడా ఈరోజు ఆర్గనైజర్స్తో కలిసి జిల్లా ఎస్పీ గారితో కలిసి రివ్యూ చేయడం జరిగింది. ఇంకా ఇంప్రూవ్మెంట్ జరుగుతున్నాయి. ఈరోజు ఇంకా 2 రోజులు టైం ఉంది కాబట్టి ఆర్గనైజర్స్తో మాట్లాడి ఇప్పటివరకు అరేంజ్మెంట్స్ బాగానే ఉన్నాయి. ఇంకా అవసరమైతే అడిషనల్ అరేంజ్మెంట్స్ కూడా చేసి ఈ ప్రోగ్రాము ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి చర్యలు తీసుకుంటారు. ఇది ఏలూరు రేంజ్ నుంచి మొత్తం పోలీస్ ఫోర్స్ వస్తాయండి. దాదాపు 1700 నుంచి 2000 మంది ఫోర్స్ని డిప్లాయ్ చేస్తాం. జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. అవసరమైతే అదనపు అధికారులను కూడా ఇక్కడ డిప్లాయ్ చేస్తాం. సార్ ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి సార్? ఏర్పాట్లు అంతా ఇంకా జరుగుతున్నాయండి, ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇంకా కొన్ని ఎక్స్ట్రా అరేంజ్మెంట్ చెప్పాము మేము ఆర్గనైజర్స్కి, వాళ్ళు చేస్తామని చెప్పారు. ఒకవేళ వెహికల్స్ ఎక్కువ వస్తే కానీ అడిషనల్ పార్కింగ్ కావాలని చెప్పాము, దానికి కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు. ఈ 2-3 రోజుల్లో మేము కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాము. రాష్ట్రం నుంచి ఎన్ని వెహికల్స్ వచ్చే అవకాశం ఉంది మా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మేము గ్యాదర్ చేస్తాము. వాళ్ళ డేటాని మ్యాచ్ చేసుకొని అరేంజ్మెంట్స్ అవసరమైతే ఇంప్రూవ్ చేస్తాం. గత 10 సంవత్సరాలుగా హైదరాబాద్ కేంద్రంగా వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని గుర్తించి వారి అర్హతను బట్టి వరల్డ్ రికార్డుగా నమోదు చేయడం, అవార్డులతో సత్కరించడం లాంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్న అంతర్జాతీయ సంస్థ విశ్వగురు ఇప్పుడు మన కాకినాడలో నిర్వహిస్తున్న విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ ఉగాది పురస్కారం 2025 అవార్డ్స్ ను మార్చి 29వ తేదీ ఉదయం 10 గంటలకు హోటల్ రాయల్ పార్క్ లో జరుగుతుందని సంస్థ ఫౌండర్ CEO డాక్టర్ నత్యవోలు రాంబాబు తెలిపారు. అవార్డ్స్ కు సంబంధించిన వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారి నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. ఉగాదికి ప్రత్యేకంగా అన్ని కేటగిరీలో కూడా కొత్త సంవత్సరం ప్రారంభం కాబట్టి ఏంటంటే ఉగాది కూడా మనం కలిసి ప్రమోట్ చేసుకుంటూ ఉగాది అవార్డ్స్ కూడా చేస్తుంటాము. ఇప్పుడు హైదరాబాద్లో చేయడం జరిగింది, ఒకసారి వైజాగ్లో చేయడం జరిగింది. ఈసారి మాది పశ్చిమ గోదావరి జిల్లా అండి, ఏలూరు దగ్గర వేగువాడ. మేము ఉండేది ఇప్పుడు హైదరాబాద్ ఉంటున్నాము. మనకు గోదావరి జిల్లా అంటే మనందరూ తెలియదు, ఆత్మీయత కానీ చక్క పండుగ ఫెస్టివల్ కానీ చేసుకుని మనందరం ఎంతో, నేను చిన్నప్పటి నుంచి చాలా ఆస్వాదించాను మన ఇదాన్ని. ఉగాది కాబట్టి మన ఏరియాలో తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడలో చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో ఇక్కడ ప్రథమంగా ఉగాది అవార్డ్స్ అని పెట్టడం జరిగింది. వీటిలో డిఫరెంట్ కేటగిరీని ఇన్వైట్ చేస్తాను. 2 రకాలుగా సెలెక్ట్ చేస్తామని. ఒకటేమో నామినేషన్ ద్వారా వచ్చిన నామినేషన్లో బెస్ట్ ఉన్న వాళ్ళని మాకు కమిటీ ఉంటుంది. ఆ కమిటీ అంతా కూడా ఫైనల్ చేసి సెలెక్ట్ చేసి ఒక ఈవెంట్గా పెట్టి ఇవ్వడం జరుగుతుంది. ఇంకో ప్రక్రియ అంటే ఇప్పుడు మీడియా మిత్రులు కానీ మా ద్వారా కానీ మాకున్న సర్కిల్ మేము పరిశీలించిన వాళ్ళు ఎక్స్ట్రాగా చేస్తుందంటే వాళ్ళనే మేము కాంటాక్ట్ చేస్తుంటాము. ఇలా 2 ప్రక్రియలు కూడాను ఇక అవార్డ్స్ని సెలెక్ట్ చేసి వారికి ఒక కార్యక్రమం కింద పెట్టి చేయడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం ఈ నెల 29వ తారీఖున ఇక్కడ మన కాకినాడలో రాయల్ పార్క్ అనే హోటల్లో మార్నింగ్ 10:30కి పెట్టడం జరిగిందండి కార్యక్రమం వచ్చేసి. దానికి మీడియా ద్వారా అందరికీ తెలియజేయండి ఏంటంటే విభిన్న కేటగిరీలు అండి, స్పిరిచువల్ కావచ్చు, కవులు కావచ్చు, గాయకులు కావచ్చు, కళాకారులు కావచ్చు, మార్షల్ ఆర్ట్స్ కావచ్చు, లేదా బిజినెస్ మ్యాగ్నెట్స్ కావచ్చు, స్వచ్ఛంద సేవకులు కావచ్చు, అలాగే అన్ని కేటగిరీలో కూడా అన్ని కోణాలు కూడా చేస్తుంటే ప్రోత్సహించే విధంగాను వారికి అవార్డ్స్ని అనౌన్స్ చేశాము. ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని వీటికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏదైనా డౌట్స్ ఉన్నా చేసినా కానీ మీకు 9959971679 నెంబర్లు కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు.
అలాగే మా వెబ్సైట్లో కూడా డీటెయిల్స్ ఉంటుంది, చేస్తుంటుందని. ఇక ఈ కార్యక్రమానికి మీ అందరూ కూడా మీడియా మిత్రుల సహకారం అందరూ కూడా కావాల్సిందిగా నేను కోరుచున్నానని. ఇంజనీరింగ్ చేయాలని, మెడికల్ కాలేజ్లో చేరాలని పరుగులు పెట్టకుండా ఫిజికల్ ఎడ్యుకేషన్ చేయాలనే ఆలోచనతో ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక అభినందనలు అని రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడులోని డిఆర్కే రెడ్డి ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలో ఈరోజు జరిగిన ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఫిజికల్ ఎడ్యుకేషన్లో చేరడం వల్ల సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందవచ్చునని అన్నారు. ఒక దేశం బాగుపడాలంటే అక్కడి యువత ఆరోగ్యవంతంగా ఉండాలని అన్నారు. ఆరోగ్యపరంగా మనం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు అన్నీ మన జీవనశైలిలో వస్తున్న మార్పుల కారణంగానే వస్తున్నాయని అన్నారు. గొల్లల మామిడాడ ఎడ్యుకేషనల్ సొసైటీ గౌరవాధ్యక్షులు డిఆర్కే రెడ్డి మాట్లాడుతూ యువత ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేశం పురోభివృద్ధి చెందుతుందని అన్నారు. తమ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ద్వారా ఆదర్శవంతమైన వ్యాయామ ఉపాధ్యాయులను సమాజానికి అందించాలన్నదే తమ కోరిక అని డిఆర్కే రెడ్డి పేర్కొన్నారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సబ్బెళ్ల శివనారాయణ రెడ్డి సభాధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో జిఎల్ రెడ్డి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి శ్రీనివాసరెడ్డి, డిఎస్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ పి త్రివేణిలతో పాటు ఆయా కళాశాల అధ్యాపక బృందం, ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఫ్రెషర్స్ డే సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. మెడికల్ కాలేజ్కి వెళ్ళాలని పరుగులు పెట్టకుండా ఫిజికల్ ఎడ్యుకేషన్ చేయాలని చెప్పేసి ఇక్కడ స్టూడెంట్స్గా జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి అభినందనలు. ఎందుకంటే ఇప్పటికే నలుగురు మాట్లాడారు, చాలా చక్కగా మాట్లాడారు మన స్టూడెంట్స్. అందులో వారు చెప్పడం జరిగింది, ఈ ప్రొఫెషన్లో మనకున్నటువంటి మానసిక ఆనందం కానీ, ఆదాయం కానీ, ఇవన్నీ అన్నీ సంపూర్ణంగా రావచ్చు అనే ఒక మెసేజ్ అయితే ఒకరు చెప్పారు. చాలా బాగా చెప్పారు. మీరంతా చూస్తున్నారు, ఒక దేశం బాగుపడాలంటే అక్కడ యువత ప్రొడక్టివ్గా ఉండాలి. మన దేశంలో ఇప్పుడు చూస్తే మొన్నే ఒక స్టాటిస్టిక్ చదివారు, మోర్ దెన్ 60% ఆఫ్ ఇండియాస్ పాపులేషన్ ఇస్ అండర్ 30. సో మనకి ఒక డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేది ఒకటి వస్తుంది. ఎక్కువ శాతం జనాభా ప్రొడక్టివ్ ఏజ్లో ఉంటే ఆ దేశం యొక్క సంపద పెరుగుతుందని చెప్పేసి ఎకనామిక్స్ చెప్తూ ఉంటారు. కాకినాడ జగన్నాథపురంలో వేంచేసి ఉన్న శ్రీ బాలత్రిపుర సుందరి సమేత సర్వేశ్వర స్వామివారి ఆలయంలో వైభవంగా ఆలయ పునఃప్రతిష్ఠాన పూజా కార్యక్రమాలు ఘనంగా ప్రారంభించారు. కాకినాడ జగన్నాథపురంలో వేంచేసి ఉన్న శ్రీ బాలత్రిపుర సుందరి సమేత సర్వేశ్వర స్వామివారి ఆలయంలో స్వస్తి చాంద్రమాన శ్రీ క్రోధనామ సంవత్సరం పాల్గొన బహుళపాడ్యమి శనివారం స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ చేపట్టడం జరుగుతుందని ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ వేడిశెట్టి వీరభద్రరావు, ఆలయ కార్యనిర్వహణాధికారి లక్ష్మణరావు, పూజారి యోగానంద సత్యబాబు పేర్కొన్నారు. మంగళవారం గ్రామ ప్రదక్షిణతో పాటు వివిధ నదీ జలాలు తీసుకుని వచ్చి యాగ దంపతులచే దీక్షా సంకల్పం నిర్వహించారు. అనంతరం గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచప్రాసన, అగ్ని ప్రతిష్టాపన, వాసి యోగిని క్షేత్రపాలన, నవగ్రహ సర్వతో భద్రతా మండల దేవత అవగాహన, షోడ స్తంభ పూజ నిర్వహించడం జరిగిందని అన్నారు. 5 రోజుల పాటు ఆలయ పునర్నిర్మాణం పూజా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. 14వ తేదీన కుంకుమ పూజ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. 108 కలశాలతో ఊరేగింపు నిర్వహించడం జరిగిందని తెలిపారు. 4 కోట్ల రూపాయలతో రాతి కట్టడంతో ఆలయాన్ని పునర్నిర్మాణాన్ని చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో గెడ్డెం పూర్ణ, ఆదూరి ఏడుకొండలు, మేడిశెట్టి చిన్ని, పెచ్చెంత పేర్రాజు, ఎర్రంశెట్టి సురేష్, పసుపులెట్టి శ్రీనివాస్, చొక్కాగిరి తదితరులు పాల్గొన్నారు. 15/3/25న ప్రతిష్టా కార్యక్రమం ఏర్పాటు చేయడం పెద్దలు నిర్ణయించినారు. అలాగే ఈరోజు 11 నుంచి కూడా ఉదయం 7:40 108 మంది కన్నీళ్లతో కలసలు తీసుకుని కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, వాళ్ళ కుమారులు మోహన్ వర్మ గారి ఆధ్వర్యంలో 108 మంది కన్నెపిల్లలతో వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ నుండి ఇలాగ నగర వీధుల్లోకి శివాలయంలోకి రావడం జరిగింది. అక్కడ నుండి గణపతి పూజ తర్వాత భక్తులందరూ కూడా ఈ గణపతి పూజ హోమాలు అయిన తర్వాత విష్ణాలయంలో అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు నుండి 5 రోజులు కూడా ఉదయం గణపతి పూజ హోమాలు, అలాగే 4 గంటలకి సాంస్కృతిక కార్యక్రమాలు, తర్వాత మళ్ళీ యాగాలు ఈ జరపబడిన 5 రోజులు కూడా 14వ తారీఖున కుంకుమ పూజ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా 13వ తారీఖున వచ్చి
తగు రసీదు తీసుకుని తర్వాత పూజలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. నాథపుర శివాలయం 400 సంవత్సరాల నుంచి చాలా విశేషమైన ఆలయం. ఇక్కడ కాకినాడలో మన ప్రధానమైన ఆలయంగా విరాజిల్లుతోంది. ఇది పల్లం అయిపోవడం వల్ల స్వామివారి దగ్గరికి నీరు అది చేరుకుని దుర్భరంగా ఉందనే ఉద్దేశంతో స్థానికులు పెద్దలు అందరూ కూడా కలిసి ప్రజల సహకారంతో సుమారు 4 కోట్ల రూపాయలతోటి ఈ ఆలయాన్ని రాతితో నిర్మించడం జరిగింది. ఈ రాతితో నిర్మించిన ఆలయాన్ని విశేషంగా 15వ తారీఖు ఉదయం 10:29 ప్రతిష్టా కార్యక్రమం నిర్వహించబడుతోంది. దానికి మొదటగా ఈ రోజు నుంచి దీనికి సంబంధించిన విఘ్నేశ్వర పూజ, పుణ్యవాచనం, పంచగవ్య ప్రాసన, తర్వాత ఇప్పుడు అగ్నిబంధనం, అగ్నిని ప్రతిష్ఠించి పుట్టించడం జరుగుతుంది. అక్కడి నుంచి మనకి ప్రతిరోజు హోమాలు జరుగుతాయి. ప్రతిరోజు సాయంత్రం ఒక్కొక్క అధివాసం జరుగుతుంది. అధివాసం జరిగిన తర్వాత ఆఖరి రోజుని రత్నన్యాస కరాన్యాసాలతో యంత్రాలకి ప్రాణప్రతిష్ఠ చేసి మనం 15వ తారీఖు ఉదయం 10:29 ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ యొక్క పునఃప్రతిష్ఠా కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి భక్తులంతా కూడా ఈ కార్యక్రమంలో విశేషంగా పాల్గొని స్వామివారికి కృపగా పాత్రలు కావాల్సిందిగా ఆలయ అర్చకుల తరపున కోరుతున్నాం. సామలకోట మండలం బోయినపూడి గ్రామంలో NREGS నిధులతో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు గ్రామ ఉప సర్పంచ్ చల్లా శ్రీనివాసరావు తెలిపారు. బోయినపూడి గ్రామంలో NREGS నిధులు 15 లక్షలతో చేపడుతున్న సీసీ రోడ్ నిర్మాణ పనులను ఉప సర్పంచ్ చల్లా శ్రీనివాసరావు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా గ్రామ ఉప సర్పంచ్ చల్లా శ్రీనివాసరావు, కూటమి నాయకులు పుప్పాల విజయ్ కుమార్, మారిన వెంకటరాజులు కొబ్బరికాయలు కొట్టి ఈ సీసీ రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం ఉప సర్పంచ్ చల్లా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పుప్పాల రాజు, జీవి రాజు, సచివాలయం ఇంజనీరింగ్ సెక్రటరీ రమ్య, చల్లా జనార్దన్ రావు పాల్గొన్నారు. సమాజ హితం కోసం వారికి వచ్చిన పెన్షన్లో కొంత మొత్తాన్ని ఖర్చు చేసి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రేలంగి బాపురాజు అభినందనీయులు అని సీనియర్ సిటిజన్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు బుద్ధరా సత్యనారాయణ రాజు పేర్కొన్నారు. 30 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు, ఆయన రిటైర్డ్ ఉద్యోగి అయినా సరే ఆయన పెన్షన్ నుంచి కొంత భాగం మినహాయించి ప్రతి రెండవ శనివారం కూడా ప్రమాదకరమైన వ్యాధిగ్రస్తులకి సహాయం చేయడం అభినందనీయం. మనం ఎంత సంపాదిస్తున్నామో, ఎంత ఉన్నదాన్ని కారణం కాకుండా ఇతరులకి దానగుణం ఉన్నది బాపిరాజు గారు ఎప్పుడూ కూడా నిరంతరం కూడా 90 సంవత్సరాలంటే నడవలేని పరిస్థితి అయినప్పటికీ కూడా ఉత్సాహంగా, ఉల్లాసంగా ప్రతి కార్యక్రమంలో అడబాల ట్రస్ట్ వారు చేసే కార్యక్రమంలో అన్నింటిలో భాగం పంచుకొని సహసహకారాలు అందించడం అభినందనీయం. వారు నిండు నూరులు జీవించి ఇంకా ఉన్నతమైన సేవలు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలు నమస్కారం. పరిశ్రమలో ప్రమాదాల నివారణకు ఇండస్ట్రీలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు తగిన జాగ్రత్తలు పాటించాలని NCS ఇండస్ట్రీస్ GM విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. కాకినాడ రోడ్ల మండలం వాకలపూడి గ్రామంలో గల NCS ఆయిల్ ఇండస్ట్రీలో 54వ అంతర్జాతీయ భద్రతా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా NCS ఇండస్ట్రీలో ఆక్యుపేషనల్ హెల్త్ సంబంధించి ఉద్యోగులకు, కార్మికులకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో రిటైర్డ్ DME GGH సూపరింటెండెంట్ డాక్టర్ రాఘవేంద్రరావు పాల్గొని వృత్తిపరమైన అంశాలను తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో HR హెడ్ PSN మూర్తి, డాక్టర్ శ్రీరామ్, DGM సాయిరాం, భోగేశ్వరరావు, సేఫ్టీ మేనేజర్ సాయి కృష్ణ, రాఘవరావు, లక్ష్మణ్, సేఫ్టీ మూర్తి, శ్రీనివాస్ కుమార్ పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. ఆక్యుపేషనల్ లంగ్ డిసీజ్ అనేది మాట్లాడతాను. అందులో మీకు కూడా అంటే పెట్రోకెమికల్, ఎడిబుల్ ఆయిల్, ఆ రెండు డీల్ చేస్తున్న ఇండస్ట్రీ. తర్వాత మీకు డస్ట్ అది కూడా చాలా ఎక్కువ ఉంటుంది. పోర్టు దగ్గర ఉన్నారు, సీ పోస్ట్ దగ్గర ఉండటం వల్ల కొన్ని డిసీజ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాని నుంచి క్లుప్తంగా మాట్లాడతాను. ఇందులో భయపడాల్సింది ఏమీ లేదు, కానీ భద్రత తీసుకుపోతే మాత్రం జీవితానికి కొంచెం ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మీరు దీన్ని సీరియస్గానే తీసుకోవాలి, భయపడద్దు. తర్వాత ఏంటంటే ఈ కొన్ని కంపెనీలన్నీ కూడా, మీ కంపెనీ కూడా చూశాను, APP అంటారు, యాక్సిడెంట్ ప్రివెన్షన్ ప్రోగ్రామ్స్ అని ఉంటాయి, అవన్నీ చేస్తున్నారు. సో మీ అందరికీ హెల్మెట్లని, తర్వాత ఈ యూనిఫామ్ అని అవన్నీ కూడా బాగా చేస్తున్నారు. బట్ ఏంటంటే మనం ఈ సాధారణంగా పెట్రోకెమికల్ ఇండస్ట్రీలో వచ్చే ఏంటంటే బెంజీన్ డెరివేటివ్స్, అంటే పెట్రోకెమికల్ హైడ్రోకార్బన్స్ అంటాం, 3,6 బెంజిపైరిన్స్ అంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హోప్ ఐలాండ్ పర్యాటకంగా అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్.
మార్చి 14వ తేదీన జనసేన ఆవిర్భావ సభ విజయవంతం చేయాలి. మీడియా సమావేశంలో నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ పిలుపు. జిల్లాలో అసాంఘిక కార్యక్రమాల నివారణకు డ్రోన్లతో నిఘా. నూతనంగా 13 డ్రోన్లను ప్రారంభించిన కలెక్టర్ షాన్ మోహన్. మార్చి 12వ తేదీన యువత పోరు కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో యువత తరలి రావాలి. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి కురసాల కన్నబాబు పిలుపు. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.